అసవాస శివ శివ ఈశా మహేశ శివ శివ జై జగదీశ శివ శివ నిరుపు దాచే కనులని నీ పేరు పలికే మనసుని కైలాసమనరా శివ శివ. శూన్యంలో నేనుండగా నా లోకం నీవేనయ శివయ్య శివయ్య. ధనుజదహన శివ శివ ధరణి శమన శివ శివ ధమన నయన శివ శివ. శూన్యంలో నేనుండగా నా లోకం నీవేనయ శివయ్య శివయ్య. నీ చూపే దీపాలుగా నా దారే కాచేనయ శివయ్య శివయ్య. ఆదియోగి వినీవని ఆది అంతములేదని ఆపదే రానివని వినితరించా శివ శివ. జయ హో శంకర భోళేనాథ శంకర. కైలాసవాస శివ శివ ఈశా మహేశ శివ శివ జై జగదీశ శివ శివ. చక్కగా మంచిగా అర్థం ఉంటున్నామా? సావధానంగా ఆలోచించండి. నీ తాండవాన నీ కాలి మూవై మరలనడిగానా నీ గుండె పైన రుద్రాక్షమాలై మరలనడిగానా నీ సిగనడిగానా సగభాగం అడిగానా నీ క్షేత్రములోని నా మోక్షమడిగానా ఈ వల్ల తాడే పుడమినా నీ ఇల్లు అయితే శివ శివ. నీ ఇంటి మూగై మారెందుకే భస్మాని కాన శివ శివ. జయ హో శంకర భోళేనాథ శంకర శంకర. కైలాసవాస శివ శివ జై జగదీశ శివ శివ ఈశా మహేశ శివ శివ. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. జయ జయ శంకర 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 జయ జయ శంకర. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. भोलेनाथ भगवान की जय. बोलो माता महाराजी की. नमः पार्वती पतये हर हर नमः पार्वती पतये हर हर नमः पार्वती हरे हर 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 शंभो महादेवा हर हर शंभो महादेवा. కొంచెం చేసుకోమంది అమ్మ.
शुभ नक्षत्र शुभ योग शुभ कर्म एवं गुण विशेष विशिष्टायां अस्यां गोत्रस्य यजमानस्य नामधेयस्य गोत्रोद्भवस्य ब्रह्मऋषि గారు
అందరూ కూడా చెప్పచ్చు. యథా ఫల పురుష అర్థ సిద్ధ్యర్థమో మనో వాంఛ సాఫల్య అధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థమో సంభవిత ద్రవ్యైః సంభవిత ఉపచారైః సంభవిత నియమేన యథాశక్తి మాఘపూర్ణిమ యుక్త వార్షికోత్సవ అంగత్వేన శ్రీ కమలాంబిక సమేత మల్లేశ్వర స్వామి పరిపూర్ణ కృపా వీక్షణ అధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థం విద్యా కళ్యాణ మహోత్సవ మాధ్యం కర్మణి శ్రీ కమలాంబ సమేత బ్రహ్మసూత్ర మల్లేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదేన మమ పుత్ర పౌత్ర అభివృద్ధ్యర్థం పుత్ర పౌత్ర సర్వత అభివృద్ధ వృద్ధి సిద్ధ్యర్థం సనాతన హైందవ ధర్మ పరిరక్షణార్థం గోవధ నిషేధన సిద్ధ్యర్థం ఉభయ రాష్ట్ర నదీజల వివాద పరిష్కృత యోగ్యత ఫల సిద్ధ్యర్థం సాయంకాల దోషకాల అనంతర సమయే బ్రాహ్మణ ముఖేన కళ్యాణ మహోత్సవ పాఠ్యం కర్మణి తదాదు నిర్విఘ్నేన పరిసమాప్తి అవాప్తి సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి షోడశ ఉపచార పూజయ చ గణపతి ప్రసాదేన మమ సర్వకార్యాణ సకల కార్య విఘ్న నివృత్తి పూర్వక సకల కార్యాణ జయ జయకర సిద్ధ్యర్థం గణపతి పూజా కర్మణి తదంగత్వేన స్థల భూ భాండ ఆత్మ ద్రవ్య స్థల శరీర శుద్ధ్యర్థం స్వస్తి వాసన కర్మణి ప్రథమః కలశపూజా కరిష్యే.
ప్రణమత దేహం ప్రకటితాళం షడ్గిరితాళమిదం షడ్గిరితాళమిదం లంబోదరవకుంజాసురకుంకుమధరం శ్వేతసమోదకహస్తం ప్రీతిసఫలం నయనత్రయవర నాగవిభూషితనాగణపతితం నయనత్రయవర నాగవిభూషితనాగణపతితం నాగణపతితం ధవళిత జలధరా ధవళిత చంద్రం మణిమణి కిరణమే భూషిత ఖడ్గం ధవళిత జలధరా ధవళిత చంద్రం మణిమణి కిరణమే భూషిత ఖడ్గం తను తను విషహర శూలకపాలం తను తను విషహర శూలకపాలం హర హర శివ శివ గణపతి భయం హర హర శివ శివ గణపతి భయం
సిద్ధేశ్వర గజేశ్వర గణేశ్వర మహేశ్వర సమస్త లోక శంకర కృపాకర క్షమాకర మనస్కృతం నమస్కృతం నమస్కరోమి అకించనాన్ని మాస్టరం వర్తనం పురారి పూర్వనందనం ఆదిగర్భజన్మనం ప్రపంచనాశభేషణం ధనంజయాది భూషణం ప్రపంచనాశభేషణం ధనంజయాది భూషణం అపోలధర్మమారణం హే పురాణమారణం నితాంతకాంతదంతకాంతమస్తకాంతకర్పజం అచిత్య రూపమం మహేనమంతరాజచంద్రం హృదంతరే నిరంతరం సంతమేవ యోగినం తమేకమేవ దంతం విచింతయామి సంతతం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ రక్ష మాం జై బోలో గజానన భగవాన్ की जय बोलो हर्ष भगवान की जय बोलो लंबोदर गजानन भगवान की మనకి ఏ విజ్ఞాన కలగాలన్నా ఆయన తలుచుకోకపోతే విజ్ఞాన ఆయన అదే విధంగా ఆయన తలుచుకుని చేస్తే మనం చేసుకునేటువంటి మంచి కార్యక్రమాలకి విఘ్నాలు లేకుండా చేసేటువంటి శక్తి ఉన్నది కూడా ఆయనది. కాబట్టి మన ఇంటిలో కానీ అదే విధంగా మన యొక్క ఊళ్ళో కానీ మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండాలని చెప్పి ఇతోధికంగా జరుగుతూ ఆ గణపతి స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి నమస్కారం చేసుకుని స్వామి వారిని 3 సార్లు కదిలించండి. ओम भगवन्महे भवः कर्णोपादयामि ओम स्वाहा कर्णोपादयामि ओम भगवत् स्वाहा कर्णोपादयामि ओम ब्रह्मदेवानां पवित्रं महिषासुराणां स्येनो रुद्रा बृहस्पतिर्देवना ओम समपवित्रमत्ये नमः ओम वास्तु वास्तुते प्रजानि तस्मात् स्मात् वेशोदामि भगवानः तत्रेवहे तत्त्वान् स्वचन्दने तत्त्वपदे संजलस्पदे ओम भोः दक्षिणकमसेवास्तुषमावाहयामि ओम भोः वास्तुषमावाहयामि ओम स्वाहा आस्तुषमावाहयामि भोः स्वाहा आस्तुषमावाहयामि ओम ब्रह्मदेवानां पवित्रं स्येनोरुद्रा बृहस्पतिर्देवना उत्तरकसे ब्रह्माण्डमावाहयामि ओम भोः ब्रह्माण्डमावाहयामि ओम भोः ब्रह्माण्डमावाहयामि ओम स्वाहा ओम भोः स्वाहा ओम पुण्याहंदीर्घमायस्तु पुण्याहंदीर्घमायस्तु शिवाय समस्तमस्तु अक्षत्र में चाहिए अक्षरंचारंचारस्तु शिवाय समस्तमस्तु अक्षरंचारंचारस्तु शिवाय समस्तमस्तु अक्षरंचारंचारस्तु हर क्षेत्र को सुनिए अब अपस्या చేయి తుడుచుకోండి. మూడిట్లో అక్షతలు ఒకసారి తీసుకున్న మొట్టమొదటిగా గణపతి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఏ కార్యక్రమం చేసుకున్నా ఏ విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమం పూర్తిగా స్వామివారి అనుగ్రహంతో జరగాలని చెప్పి మొట్టమొదటిగా గణపతి పూజ కార్యక్రమం చేసుకున్నాం. తరువాత పుణ్యాహవాచన కార్యక్రమం చేసుకున్నాం.
ఈ పుణ్యాహవాచన కార్యక్రమం మనం ఎందుకు చేస్తున్నామండి? మీరేంటో మంత్రాలు చెప్పారు, ఆ నీళ్ళు ఎంతో అంతా చెప్పారు. కారణం ఏంటంటే పుణ్యాహవాచన చేయడానికి అంతరార్థం ఏంటంటే మనకి బాహ్యంగా ఇష్టంగా ఉన్నప్పటికీ లోపల ఆంతరికంగా మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఎక్కువ మనకు తెలియదు. అదేవిధంగా మనం ఏదైనా ఈ వస్తువులన్నీ వెళ్ళి మనం తీసుకురావడం చెప్పాను మైక్ మార్చారు అయినా రావట్లేదు. చీరలు ఎంతో బాగున్నాయని చెప్పి చీరలు ఎంతో లోపల మైక్ తీసుకోండి. పుణ్యాహవచన కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుణ్యాహవచన కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల ఎవరైనా మనం ఏదైనా చీరలు తీసుకుంటే ఏదైనా చీరలు తీసుకుంటాం, ఆ చీర ఎవరికైనా పెట్టి ఉండవచ్చు. ఈ చీర మీకు బాగుంది, మీరు కట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఎవరైనా చీర చూపించి ఉండవచ్చు. అటువంటి చీర మనకి ఈ రోజు మనకి అమ్మవారి దగ్గర కూర్చొని ఉండదు. అటువంటి దోషాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా మనం ఈ వస్తువుని మనం వాడినప్పటికీ కూడా ఆ వస్తువుని తీసుకొచ్చేటువంటి సమయంలో ఈ చీర మా భార్యకి అయితే బాగుంటుందేమో, నా కుమార్తెకి అయితే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచనలు వస్తుంది. అది మనసులో వచ్చినటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మాలిన్యాన్ని కూడా పోగొట్టడానికి పుణ్యాహవచన కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అలా ఈ పుణ్యాహవచన కార్యక్రమం కూడా పూర్తయింది. తర్వాత ఈ స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మనం చేయడం ఆరంభిస్తూ ఉన్నాము. ఇది చేస్తున్నటువంటి క్రమంలో మొట్టమొదటిగా రక్షాబంధన పూజ చేస్తూ ఉంటాం. ఏదో విధంగా మనకి సర్పలు మనకి రక్షగా ఉండాలని చెప్పి నవనాలను ఆవాహన చేసి వాటిని కంకణధారణ చేయడం జరుగుతుంది. దాని తర్వాత యజ్ఞోపవీత ధారణం చేయడం జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతాయి. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఈ రక్షాబంధన కార్యక్రమంతో ప్రారంభం అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సప్తర్షులతో కూడినటువంటి అరుంధతి దేవిని స్వామివారు చూసి ఈ అమ్మవారిని వివాహం చేసుకుంటారని చెప్పి నిశ్చయించారనమాట. అలా నిశ్చయించినటువంటి సందర్భంలో అమ్మవారిని తీసుకురావాలి కదా, అంటే అమ్మవారు కోరుకుంటారు అమ్మవారికి సరిపడేటువంటి అయ్యవారిని తీసుకురావాలని చెప్పి మనకి తాంబూలాలు ఇప్పించడం జరుగుతుంది. ఆ తాంబూల కార్యక్రమం కూడా మనం చేస్తాము. అంటే 4 దిక్కులుగా పంపిస్తారు. అంటే మా అమ్మాయి ఈ గోత్రంలో పుట్టింది, మా అమ్మాయి ఇంటి పేరు ఇది అని చెప్పి ఆ గోత్రనామాలన్నింటినీ కూడా చెప్పి పంపిస్తారనమాట. నలుగురు కూడా వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళంతా కూడా నలుగురు 4 దిక్కులకు వెళ్ళి వీళ్ళు చెప్పినటువంటి లక్షణాలన్నీ సరిదూగేటువంటి అబ్బాయిని చూసి వస్తారనమాట. అట్లా తీసుకుని వస్తారు. మరి ఈ అబ్బాయికి సరిపడేటువంటి అమ్మాయి దొరికిందా లేదా, వీళ్ళ గోత్రనామాలు ఏంటి, వాళ్ళ గోత్రనామాలు ఏంటి అనేటువంటి దాన్ని కూడా మనం చూద్దాము. మొట్టమొదటిగా ఈ వివాహానికి ముఖ్యమైనటువంటి ఈ సప్తర్షుల్ని కూడా ఆవాహన చేయడం జరుగుతుంది. అందరూ కూడా చక్కగా చూసి నమస్కారం చేసుకోండి. ఇక్కడ వినపడుతుంది.
ते महर्षयः अरुन्धति सीता सप्तर्षिदेवतावाहयामि स्थापयामि पूजयामि ఆవాహన చేసుకున్నాము. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముందు అటువైపు గర్గ మహర్షి ఉన్నారు. అమ్మాయి తరపు నుంచి గర్గ మహర్షి వాళ్ళు ముందు హేమంతుడి దగ్గరికి వచ్చి అడగడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా వచ్చి సప్తరుషులు అరుంధతి పూర్వతో ఉండినటువంటి సప్తరుషులు అందరూ కూడా వచ్చి హేమంతుడు చూసి అంటారు, ఏమి భాగ్యము, ఎవరు కూడా ఆయన నమస్కారం చేయడు, ఎవరు కూడా ఆయన స్థితించడు, అందరూ కూడా ఆయనకే నమస్కారం చేస్తారు, ఆయనకే స్థితిస్తారు. అటువంటి గొప్ప ఆయనకి ఆది అంతము కూడా లేదు, ఎప్పుడు పుట్టాడు నేను చెప్పలేము. అలాగే మళ్ళీ ఎప్పుడు పుట్టాడు అని చెప్పడానికి ఆయన ఎప్పుడూ కూడా నిత్య యుగం కూడా ఉంటాడంటే అలాగే సర్వభూతాదేహి నిత్య యుగం నిత్య యుగం కూడా యవ్వనాన్ని కలిగినటువంటి వాడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఈ విధంగా నీ కూతురు కావాలని చెప్పి కోరుకుని వచ్చాడయ్యా, ఇంకా ఎంతకన్నా నీకేమి కావాలి అని చెప్పంటే వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా, చెప్తావులే అన్ని విషయాలు చెప్తున్నావు, కానీ మేము కూడా అడిగేటువంటి వాటికి కొన్ని విషయాలు చెప్పండి. అసలు ఆయన ఏనుగు చర్మాన్ని ఎందుకు ధరించాడు అని చెప్పంటే అప్పుడు వీళ్ళు చెప్తూ ఉన్నారు, ఏనుగు చర్మాన్ని ధరించడం ఆయనకి ఏమి ఇది కాదు, ఆయనకి ఏమి దేహ కాదు, ఏనుగు చర్మాన్ని ఒక రాక్షసుడు కోరినటువంటి కోరికతో ఆయన ఏనుగు చర్మాన్ని ధరించాడని చెప్పన్నారు. సరే అట్లయితే బాగుగానే ఉంది. బ్రహ్మ కపాలాన్ని పట్టుకుని ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాడు, దాంట్లో మెచ్చమెత్తుకుంటూ ఉంటాడే, దేనికి అంటే బ్రహ్మ కపాలం ఉన్నది ఆయనకి వేరే కాదు, బ్రహ్మదేవుడు ఒకసారి చేసినటువంటి తప్పు కారణంగా ఆయన 5 శిరస్సుల్లో ఒక శిరస్సు తీసివేస్తే ఆయనకి అప్పుడు బ్రహ్మ కపాలంగా వచ్చింది. ఆ విధంగా ఆయన బ్రహ్మ కపాలాన్ని తెలుస్తాడు. అదేవిధంగా మనం బ్రహ్మ అనుకుంటాం, ఒక బ్రహ్మ కాదండి, మనకి ఎంతో మంది బ్రహ్మలు ఉన్నారు. ఆ బ్రహ్మలో ఒక్కొక్క బ్రహ్మ వాళ్ళ ఆయుధాన్ని అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి ఆ కపాలం నిలిచి ఉంటున్నారు. అట్లా ఈ విధంగా వచ్చినటువంటిదే కానీ దానికి వేరే కారణం కాదని చెప్పంటారు. సరే అయితే మెడలో బాగులు ఎందుకు ధరిస్తాడని అడుగుతారు. అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా శ్మశాన వస్తాడు అంటారు కదా, ఆయన శ్మశానంలో తిరగడానికి కారణం ఏంటి అంటే అందరూ కూడా వీళ్ళు నావాళ్ళు అని చెప్పి మనమంతా కూడా ఎంతో సంపదని కూడబెట్టుకుని ఉంటాం. ఈ డబ్బంతా నాదే మావాళ్ళదే అనుకుని మన వాళ్ళ కోసం ఎవరి గురించి అయితే మనం ఈ ధనాన్ని అంతా సంపాదించి పెట్టామో వాళ్ళంతా కూడా మన వయసు అయిపోయిన తర్వాత మనలో జీవం వెళ్ళిపోయిన దాని తర్వాత అందరూ కూడా ఒక్కొక్క దగ్గరికి వచ్చి ఆగిపోతారట. భార్యలు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దగ్గర ఆగిపోతే అదేవిధంగా మనతో ఉన్నటువంటి స్నేహితులు వాళ్ళందరూ కూడా శ్మశానం దగ్గరికి వచ్చి ఆగిపోతారు. అదేవిధంగా మళ్ళీ ఆ కాటి కాపరి ఎంతవరకు ఉంటాడు, ఆ దహనం అయ్యేంత వరకు ఉంటాడు. దాని తర్వాత మన జీవి అంట అయ్యో ఎన్నింటినో నేను కూడబెట్టుకుని ఇవే నిజమని చెప్పి వీటినే నేను నిజమని చెప్పి నమ్ముకున్నాను, ఇవేవి నా దగ్గరకు రాలేదు కదా అని చెప్పి బాధపడుతున్నటువంటి పరిణామంలో ఆయన నేను ఉన్నాను అని చెప్పి ఆయన అనుగ్రహించడానికి ఆయన శ్మశానంలో ఉంటాడు. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంటారు. ఎన్నో భూతాల నుంచి స్వామివారు రక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఆ రక్షణను మనం ఇప్పటి నుంచే కోరుకోవాలి అని చెప్పి స్వామివారు శ్మశానంలో ఉండడానికి కారణం కూడా చెప్తారు. మళ్ళీ విభూతి రాసుకోవడానికి కారణం ఏంటంటే విభూతి పుత్రైశ్వర్యం అంటారు. అదేవిధంగా మనం ఒక శవాన్ని కానీ ఏదైనా ఒక వస్తువుని కానీ దేనికి దహనం చేసినా ఆ దహనం అయిపోయిన తర్వాత బూడిదే ఉంటుంది. కానీ బూడిదని మళ్ళీ భస్మం చేయడానికి బూడిదను కూడా పూర్తిగా దగ్ధం చేయాల్సినటువంటి పరికరం మనకి ఏమీ లేదు. కాబట్టి అటువంటి భస్మాన్ని తెలుస్తారు. ఆయన నమ్ముకుంటే అటువంటి నిత్యమైన దాన్ని మనకు అందిస్తారని చెప్పి దానిలో ఆంతర్యం ఉందని చెప్పి చెప్తారు. అట్లా ఇవన్నీ అడిగిన తర్వాత కుశల ప్రశ్నలన్నీ అడుగుతారు. అదేవిధంగా ఇంకా ఏం కోరుకుంటారు, వ్యక్తి నుంచి ఇంకా ఏమేమి కోరుకుంటారు, వరుడు నుంచి ఏంటంటే కన్యా మాతా విక్రమదాశుతం బాంధవాహ భావించండి దృష్టాన్న వితరే జనాహ. కన్య ఏం కోరుకుంటుందంటే అబ్బాయి అందంగా ఉన్నాడా లేడా, మనం అనుకున్నటువంటి ఎత్తు ఉన్నాడా, అనుకున్నటువంటి దొంగ ఉన్నాడా అని చెప్పి ఒక స్త్రీ కోరుకుంటున్నారు.
అదేవిధంగా మాతా విషయం వాటితో నాకు సంబంధం లేదు అని తల్లి ఏమో కోరుకుంటుందంటే డబ్బు ఉన్నదా లేదా, మనం అనుకున్నటువంటి ధనం ఉందా లేదా, వెళ్ళేటటువంటి దాని తర్వాత మనకి భోజన కార్యక్రమాలన్నీ కానీ ఎవరైనా వస్తే చక్కగా వాటన్నింటినీ పెడతారా లేదా అని చెప్పి ఆలోచిస్తారు. మళ్ళీ తండ్రి ఏం ఆలోచిస్తారంటే పితా ఆయన అందరిలో కూడా మంచి పేరు ఉందా లేదా, పితాశ్రితం ఆయన ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే అల్లుడు గారు అంటే ఈయన అని చెప్పి ఆయన అల్లుడు గారు చెప్పుకోవడానికి కానీ అదేవిధంగా అల్లుడు గారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఆయన మర్యాదపూర్వకంగా ఆయన అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ఆయన గురించి మంచి మాత్రమే వినాలని ఆయన కోరుకుంటుంటారు. అలా పితాశ్రితం. మరి బంధువులు ఏం కోరుకుంటారండి అంటే మన కులమా కదా, సరే మిగతా ఉంది మన కులం అయితే భోజనాలు వస్తాం లేకపోతే లేదు అని చెప్పి అనమాట. బాంధవాద కులం ఇచ్చండి మృష్టానం ఇతరైనా మిగతా వాళ్ళందరూ ఏమి కోరుకుంటారు, మేము భోజనాలకు వస్తాం కానీ ఆ భోజనాల్లో ఏం పెట్టారు, మనం అనుకున్నటువంటి ఆ పదార్థాలు అన్నీ కూడా ఉన్నాయా లేదా, మన ఫలానా రామారావు గారి దగ్గరికి వెళ్తే ఫలానా ఉన్నాయి వీళ్ళకి అంతకన్నా ఘనంగా పెట్టాడా లేదా అని చెప్పి వీళ్ళందరినీ కూడా చూస్తారు. ఎన్ని రకాలైనటువంటి పదార్థాలు పెట్టారు ఇవన్నీ కూడా పాటిస్తారు. ఇట్లా ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చేయగలిగినటువంటి సామర్థ్యం ఈయనకున్నదా అని కూడా అడుగుతున్నారు దాంట్లో. అంటే అప్పుడు చెప్తూ ఉన్నారు స్వామివారి గురించి, అయ్యా మీరు బాధపడడానికి ఏమి ఇబ్బంది లేదు, స్వామివారు బావమని ఎవరో కాదు విష్ణుమూర్తి, అదేవిధంగా ఈయన సేవకుడు ఎవరు అంటే ఆ కుబేరుడు ఈయన సేవకుడు కాబట్టి ఇటువంటి వాడు. అదేవిధంగా ఆయన ఉన్నటువంటిది వెండి పంట ఆయన ఉన్నది, అదేవిధంగా ఆయన ధరించేటువంటి ధనస్సు బంగారమైనటువంటిది, అటువంటి దాన్ని ఆయన అన్ని కలిగి ఉన్నాడు అని చెప్తే సరే వాళ్ళందరికీ కూడా అన్నీ నచ్చినాయి. నచ్చిన దాని తర్వాత మొట్టమొదటిగా నచ్చిన దాని తర్వాత అమ్మవారు మాత్రం చూస్తున్నారు సేవ చేసుకుంటూ. చెప్పాం కదా పంచాకుల మధ్యలో అమ్మవారు ఘోరంగా ఎంతో ఘోరంగా తీసుకుని చెప్పి అయిన పాటుగా స్వామివారికి కూడా సపర్యమ చేస్తున్నారు. సపర్యమ చేసిన తర్వాత ఈ దేవుడికైతే నచ్చింది, దేవుడు చూశారు బాగానే ఉంది. మా మామగారు కూడా విన్నారు, అమ్మగారు కూడా కానీ హేమంతుడు భాగ్యం మీద ఏంటంటే ఈవిడ ఆయన చూడాలని కోరిక కలిగింది. కోరిక కలిగితే సరే అటు నుంచి ఎవరెవరందరూ వస్తున్నారని వీళ్ళ తరఫున ఆ విష్ణువు, అదేవిధంగా బ్రహ్మ, వీళ్ళందరూ కూడా ఎంతో ఇంద్రుడు, వీళ్ళందరూ కూడా ఇంద్రుడు చక్కగా ఆయనకి ధ్వజం పట్టాడట ఆయన రావడానికి. వాళ్ళందరూ కూడా వస్తున్నారు, ఒక్కళ్ళ మధ్యలో సఫలం చేసుకుంటూ చక్కగా ఆయన విష్ణుదేవుడు బ్రహ్మ వీళ్ళందరూ సాగరంలో చక్కగా ఆహ్వానం చేస్తున్నారట. పెళ్లి కొడుకుని ఆహ్వానం చేస్తూ ఉంటే ఇందులో మేనాదేవి నాలుగు అన్నది, అమ్మా వీళ్ళందరూ వస్తున్నారు కదా, ఎవరు వీళ్ళందరిలో కూడా అల్లుడు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. అడుగుతుంటే మొట్టమొదటిగా ఎవరు కనిపించారంటే కుబేరుడు కనపడ్డాడు. బాబు చక్కగా ఎంతో డబ్బులు బాగా ఉన్నట్టున్నాయి, మా అల్లుడు గారికి ఈయన మా అల్లుడు అంటే కాదు ఏదైనా వస్తున్నాడు అని చెప్పంటే వాళ్ళ కొడుకు మణిగ్రీవుడు వచ్చాడు. మణిగ్రీవుడు వస్తే ఇదిగో ఈయన మా అల్లుడు అని చెప్పంటే ఈయన కూడా కాదు ఇంకా ఉన్నారని చెప్పన్నారు. ఇంకా వస్తూ ఉన్నారు. అలా వస్తూ అనుకున్న తర్వాత వచ్చినటువంటి విష్ణు వస్తే విష్ణు కాదు ఈయన కూడా అలాంటి వాడే కానీ ఈయన కాదు అని చెప్పాను. అంటే సరే మళ్ళీ ఇంకా అనుకుంటే ఈయన అప్పుడు శివుడు ఏం చేశాడంటే అప్పుడు వరకు చక్కగా మంచి వరుడికి ఏ లక్షణాలు అయితే ఉన్నావో ఎలా అయితే వస్తే పది వస్తువులు అలా వస్తున్నటువంటి ఆయన అలా రాకుండా తన స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపంతో వస్తున్నాడు. తన చుట్టూ పరివారాన్ని కూడా మార్చేశాడు. అందరూ కూడా భూతగణాలుగా అయిపోయారట. ఆయన ఏమో మళ్ళీ ఏ విధంగా పరమేశ్వరుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఏనుగు చర్మాన్ని ధరించి అదేవిధంగా విభూతి ధరించి పాము ఆటో ఇటు వేలాడుతూ పాము కనేది పాము పక్కన అట్లా అలా వస్తున్నటువంటి స్వామి చూసి ఈయన వస్తున్నారే ఈయన ఎవరో కాదు మీరే ఎల్లుడు అని చెప్పారు. ఊరు నాకు ఇప్పటివరకు ఎవరో ఎట్లాంటి తెచ్చిపెట్టారంటే వాళ్ళు పోయి నేను అమ్మాయి చంపేదో చంపేస్తాను కానీ ఎట్లాంటి వాడికి ఎవరు చెప్పన్నారు. ఆహా నీ వివాహాన్ని నువ్వే జరుపుకుంటున్నావు ఆయన అని చెప్పి నా చదువుకుని చక్కగా మనసులో స్వామివారి గురించి నమస్కారం చేసుకుంటున్నా అని చెప్పి నువ్వు బాధ్యమైనటువంటి మనస్సులో చూస్తున్నావు. ఆంతరికంగా నువ్వు చూస్తే ఆయన స్వరూపం ఏంటనేది కనపడుతున్నాయని చెప్పాను. అప్పుడు అమ్మవారు నమస్కరించే అప్పుడు స్వామివారు వీళ్ళందరికీ ఎవరైతే వస్తూ వీళ్ళందరూ వాళ్ళందరికీ కూడా మహామన్మథ ఒక మన్మధుడు వస్తేనే మనం ఎంతో అందపడతాం. అలాంటి కోటి మన్మధులు తెలిస్తే ఎంత అందమైతే ఉంటుందో అదేవిధంగా
కోటి సూర్యులు కలిస్తే ఎంత వర్చస్సు అయితే ఉంటుందో అంత అందము అంత వర్చస్సు కలిగినటువంటి శివుడు వస్తుంటే అప్పుడు చూసి ఎంత సంతోషపడుతున్నారు. అట్లా చూసినటువంటి చెప్తాము మైక్ పైకి పెట్టి చక్కగా ఇలా అప్పుడు చక్కగా సంతోషించినారు. అప్పుడు వివాహ కార్యక్రమం మొదలు పెడదామని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా మనం ఈ వివాహ కార్యం చేసుకోవడానికి ముందుగా మనం ఎవరి కళ్యాణం ఎవరి కళ్యాణం చేయడానికి మనం ఎందుకు చేయాలి అంటే త్రిపురాసురుడైనటువంటి రాక్షసుడు సంబంధించినటువంటి వాడు. అదేవిధంగా లోకాన్ని కాలాహలం నుంచి కాలాహలం రక్షణ చేసి లోకానికి మేలు చేసినటువంటి వాడు. అదేవిధంగా ఆయన చేసినటువంటి మేలు ఎంతో ఉన్నదన్నమాట. అటువంటి మహానుభావుడైనటువంటి మనం చేసుకుంటున్నాం. ఎప్పుడైనా ఒక దేవతా కళ్యాణం చేసుకున్నప్పుడు మనం మొట్టమొదటిగా దేవుడి గురించి తెలుసుకోవడానికి ఎవరు కారణం అవ్వాలి అంటే ఆ దేవత అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఎవరు అంటే నాయనార్లు. మనకు మొట్టమొదటిగా ఎవరండి? నాయనార్లు అని చెప్పి 63 మంది నాయనార్లు ఉన్నారు శివయ్య స్వామి వారికి. అంటే ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు. ఆ 63 మంది నాయనార్లో ఒక 2-3 గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే భక్తుల గురించి తెలుసుకున్నామో అప్పుడు స్వామివారి లీలలు ఏంటి, స్వామివారి గొప్పతనం ఏంటనేది మనకు తెలుస్తుంది. మొట్టమొదటిగా ఒక చోళ నగరంలో ఒక భక్తుడు ఉన్నాడట. ఆయన చోళ నగరం దగ్గరికి దేవతలందరూ కూడా వచ్చి అమృత భాండం తీసుకొస్తూ ఉన్నాడట. అమృత భాండం తీసుకొస్తూ వచ్చి ఆ అమృత కలశాన్ని ఒక దగ్గర పెట్టి స్నానం చేద్దాం అనుకున్నాడట. వచ్చి చూసిన దాని తర్వాత అమృత కలశం లింగం అయిపోయిందట. లింగం అయిపోయిన తర్వాత అప్పుడు అమృతలింగేశ్వర స్వామి అని చెప్పి ఆయనకి పేరు అనమాట. ఆ అమృతలింగేశ్వర స్వామిని మార్కండేయ స్వామి వారు వెళ్ళి ఆయన్ని యముడి నుంచి రక్షణ కోసం, భక్తుడి గురించి చెప్తున్నాం కదండి, యముడి గురించి రక్షణ కోసం ఆయన ఆయుర్దాయం అయిపోయిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళి ఆయుర్దాయం అయిపోతే ఏమైంది, మీరు బాధపడద్దు నాన్నగారు అని చెప్పి వెళ్ళి మార్కండేయ స్వామి వారు ఆయన దగ్గరేనంట ఉంది, ఆయన హత్తుకున్నాడు యముడు వచ్చినప్పుడు. అటువంటి అమృతలింగేశ్వర స్వామి వారి దగ్గర గుగ్గుల కలస నాయనారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడట. ఆయన దగ్గరగా ఆయన అక్కడ ఉన్నాడట. ఆయన చక్కగా సపర్యాలు అన్ని కూడా చేసుకుంటూ ఉన్నారు. అక్కడ అమ్మవారు కూడా ఎంతో గొప్పవారు అనమాట. అభిరామి ఆమన్ అంటారు అమ్మవారిని. అభిరామి ఆమెడు కూడా ఎంతో గొప్పది. ఎట్లా అంటే అభిరామి అనేటువంటి ఒక మంత్రి ఉన్నాడట. ఆయన ఎంతో అమ్మవారి గురించి ఘోరంగా బాగా తపస్సు లాంటివి చేశాడు. అదేవిధంగా స్థుతులు అంతా కూడా చేశాడట. అటువంటి ఆయన అభిరామి అనేటువంటి ఆయన ఒకసారి రాజు అనుగ్రహం లేకపోవడం వల్ల ఇబ్బంది అయితే అమ్మవారు పౌర్ణమి అమావాస్యగా మార్చారట. అటువంటి గొప్పటువంటి శక్తి అయినటువంటి అక్కడ గుగ్గుల కలసనాయన అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే చక్కగా రోజు కూడా స్వామివారికి గుగ్గిలం వేస్తుండేవాడు, ధూపం వేస్తూ ఉండేవాడు. అటువంటి స్వామివారు అలా ధూపం వేస్తూ ఉన్న సందర్భంగా రోజు ఇక ఎప్పుడు డబ్బు ఏం దొరికినా ధూపం కొనుక్కోవడం, స్వామివారి ధూపం వేస్తూ ఉండడు. ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారు అనుకున్నాడట, వీరి గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి అని చెప్పి అనుకుని ఆయన ఉన్నటువంటి సిరి సంపదలన్నింటినీ కూడా లేకుండా చేశాడట. లేకుండా చేస్తే ఆయన ఎట్లా దూపం వేయడం అనుకుంటుంటే అప్పుడు భార్య పిల్లలతో ఉంది. భర్త చనిపోయేంత వరకు కూడా మాంగళ్య సూత్రాన్ని తీయకూడదు. కానీ మనం తీయకపోతే మనకు తినేటానికి కూడా తిండి ఉండదని చెప్పి భావించి వాళ్ళంతా ఏం చేశారు, ఆవిడ భార్య వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భర్త గురించి, ఆవిడ గురించి ఆలోచించి ఆ మంగళసూత్రాన్ని తీసి పసుపు కొమ్మలు కట్టుకుని ఆ మంగళసూత్రాన్ని నమ్మి ఏదైనా తీసుకురండి అని చెప్పి వాళ్ళ భర్తకి ఇచ్చినాడ. వాళ్ళ భర్త తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఇంతలో ఎవరో తట్ట మీద ఈ గుగ్గిలం పెట్టుకున్నారట. గుగ్గిలం పెట్టుకుని ఇదిగో గుగ్గిలం మళ్ళీ ఎప్పుడు వస్తామో రామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు, తీసుకోండి అని చెప్పి నాకు చీరలో బట్టలు బయట అమ్ముకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా అక్కడ కూడా ఆయన వెళ్తూ ఉన్నారట. ఆయన మళ్ళీ దొరకలేమో అనేసేసరికి అసలు ఎంత గుగ్గిలం మనమే తీసుకెళ్దామని చెప్పి ఆ గుగ్గిలం తీసుకున్నాడు. ఆ మంగళసూత్రానికి, ఆ గుగ్గిలానికి ఎంత సొమ్ము, దానికి దీనికి ఒకే ఇది అనేది ఆలోచించలేదు. ఆ మంగళసూత్రం ఇచ్చేసాడు, ఆ గుగ్గిలం తీసేసుకున్నాడు. మళ్ళీ నాకు చిల్లర ఇవ్వడం లేదు,
ఏమీ చేయలేదు. ఆ బుట్ట తీసుకెళ్ళి మళ్ళీ నేను ఒక్కొక్క రోజు ఎందుకు వేయడము, ఒకే రోజు మొత్తం వేసేద్దాం గుగ్గిలం అని చెప్పి చక్కగా అక్కడికి వెళ్ళి ఆ గుగ్గిలం అంతా వేస్తూ కూర్చున్నాడట. వీళ్ళేమో ఎప్పుడు భర్త వస్తాడని చెప్పి ఆవిడ భార్య, అదే విధంగా పిల్లలు నానెప్పుడు వస్తారు, ఏం తీసుకొస్తారు మాకు అని చెప్పి పిల్లలు ఆలోచిస్తూ ఉన్నారు. అట్లా ఈయన వేస్తూనే ఉన్నాడు, దుఃఖం వేస్తూనే ఉన్నాడు. చివరికి స్వామివారు చెల్లించిపోయారట. చెల్లించిపోయి ఆ కుబేరుడితో ఉన్నారట, అదే నువ్వు నాకు ఎంత సేవ చేసుకుంటావురా, వెళ్ళి వాళ్ళ ఇంటికో వాళ్ళ ఇల్లునంతా కూడా మొత్తం చక్కగా స్వర్ణమయమైనటువంటి గోడలతో రత్న ప్రాకారాలతో చక్కగా నింపివేసి లోపలంతా కూడా రత్నమయమైనటువంటి వాటినన్నింటినీ కూడా నింపి వాళ్ళకి ఎటువంటి సకల సిరి సంపదలు భోగభాగ్యాలు ఉండేటట్టుగా వాళ్ళ ఇల్లు నిర్మించుకో అని చెప్పారట. ఆయన దగ్గర ఆయన్ని తట్టాడట. తట్టి అయ్యా ఎంతసేపు చేస్తావురా, నువ్వు ఇట్లా ఉంటే ఏమీ తినకుండా ఉంటే నేనేమో ఈ విధంగా ఎక్కడ కూర్చుంటానో నేనని చెప్పి ఆయన్ని పంపించాడట. ఆయన పంపిస్తే ఎంతవరకు అక్కడికి వచ్చి చూశాడు. మొత్తం అంతా కూడా ఇల్లంతా కూడా ధగధగాయమానంగా వెలిగిపోతూ ఉందంట. వెలిగిపోతూ ఉంటే మళ్ళీ చూసి ఇది నా ఇల్లా కాదని వేరే ఇంటికి వచ్చానేమో అని చెప్పి ఒక భ్రాంతి కూడా కలిగిందంట. కాదు నా ఇల్లే అని చెప్పి అన్నదాని తర్వాత పిల్లలు వాళ్ళందరూ కనపడుతూ లోపలికి వెళ్ళాడట. వెళ్ళిన దాని తర్వాత ఆవిడ చక్కగా వచ్చినాక ఇప్పుడు వరకు సొత్తు వచ్చింది కదా, వీటితో అన్ని కూడా చేస్తూ ఉందట. ఈయన మాత్రం అనుకున్నాడట ఇది నా సొమ్ము కాదు, పరమేశ్వరుడిది. ఇంకా పరమేశ్వర భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇంకా సొమ్మునంతా కూడా వాళ్ళకి ఉపయోగిస్తానని చెప్పి అనుకుని వాళ్ళందరికీ భోజనానికి పెట్టుకోవడం, వాళ్ళకి ఏదైనా ధనాన్ని అందించడం చేస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉంటూ ఉన్నాడట. అలా ఒకసారి అయిన తర్వాత పక్కనే ఇంకొక దేశంలో ఒక రాక్షస స్త్రీకి పుట్టిన పుత్రిక ఉన్నమాట. ఆవిడ పేరు తాటక. ఆవిడ ఏం చేస్తుంది, దండ వేద్దామని చెప్పి స్వామివారికి దండ వేద్దామని అనుకున్నదట. అనుకున్న దాని తర్వాత స్వామివారి లింగం అందట్లేదు. సరే మొత్తానికి ఎట్లా ఒకటి వేద్దామని చెప్పి ప్రయత్నించిన దాని తర్వాత ఆవిడకి చీర జారిపోయిందట. వెంటనే ఇట్లా పట్టుకుందట, వేయడానికి అవలేనటువంటి సందర్భంలో స్వామివారు ఒక పక్కకు ఒరిగిపోయారట. అంటే రాక్షస స్త్రీ గురించి వచ్చిన అంటే స్వామివారు అనుగ్రహించాలి అనుకుంటే వాళ్ళ భక్తినే చూస్తాడు తప్ప వీడు రాక్షసుడా, వీడు చిన్నవాడా, వీడు పెద్దవాడా, వీడి కులం ఇలాంటిదా అనేటువంటి ఆలోచనలు ఏమీ లేవు స్వామివారికి. అటువంటి కర్మశాల ఏమీ లేకుండా అనుగ్రహించే స్వామి మన స్వామి. అటువంటి స్వామి ఒక ఒక్కగా ఒరిగిపోతే వాళ్ళందరూ కూడా ఏనుగులతో వాటితో అంతా లాగించారంట. ఎలా అయితే లాగితే వస్తుంది అనుకున్నారో వాళ్ళు ఆ విధంగా లాగించే ప్రయత్నం చేశారు. చేస్తే చివరికి గుగ్గుల కలసనాయనానికి తెలిసిందట ఈ విషయం. తెలిసి అయ్యో నా స్వామివారి మెడకి సంఖ్యలు కట్టి ఏనుగులతో లాగారా, ఈ పాట నా తల ఇంకా ఇట్లా ఎందుకు ఉన్నది అని చెప్పి అనుకుని స్వామివారికి పూలమాల కట్టుకుని అటు నుంచి తాడు కంఠానికి కట్టుకుని ఆ కంఠంతో లాగాడట. వెంటనే ఆ లింగం సరి అయిపోయిందట. అయిపోయిన దాని తర్వాత ఆహా స్వామివారి అనుగ్రహం ఏ అనుగ్రహం అని చెప్పి అనుకున్నట్టు ఈయన భక్తి అని చెప్పి అందరూ కూడా తెలుసుకున్నారు. అటువంటిది స్వామివారి ఇది. అదేవిధంగా రెండో కథలో ఏంటంటే మూర్తి నాయనారు అని చెప్పి ఒక నాయనారు ఉండేవాడు. ఆయన కూడా చోళ చేస్తుంటాడు వాడే. ఒకసారి ఆ రాజు ఏం చేశారంటే రాజుగారు చోళ దేశం రాజుగారు ఏం చేశారంటే ఎక్కడా కూడా అభిషేకాలు కానీ ఏమీ జరగకూడదు, శైవపరమైనటువంటి కార్యక్రమాలు ఏమీ కూడా జరగకూడదని చెప్పి ఆలోచించి ఎక్కడా కూడా గంధము దొరకకుండా చేశాడు. చందనంతో స్వామివారికి చేయాలి. మనం అభిషేకం ఏమన్నా పూర్తి చేయాలంటే పరిపూర్ణం అవ్వాలంటే అభిషేకము చందనంతో స్వామివారిని చందన జలాలతో అభిషేకం చేయాలి. చివరన ఆ చందనం దొరకకుండా చేశాడట. ఎక్కడ సరే ఈయన బాధపడుతూ ఉన్నట్టు మూర్తి నాయనారు అనేటువంటి ఆయన అనుకుని సరే స్వామి ఇది నాది కూడా ఒక చక్కే, ఆయన ఇచ్చినటువంటి చక్కే ఇది కూడా, గంధం చెక్క దొరకకపోతే ఏంటని చెప్పి తన మోచేతిని అరగదీస్తున్నాడట. అరగదీస్తూ ఉంటే పైన చర్మం ఊడిపోయింది, లోపల మాంసం ముక్కలు పక్కకు వెళ్ళిపోయింది, మాంసం అంతా అరిగి పక్కకి జరిగిపోయింది, ఎముక కూడా అరిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి స్థితిని చూసి ఒరే అప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు వచ్చి చాలురా నాయన నువ్వు ఎంత చందనం దొరకకపోతే ఎంత పని చేసావా నువ్వు అని చెప్పి అనుకుని అప్పుడు స్వామివారు ఏం చేశారంటే ఈ రోజు నువ్వు ఏ విధంగా బాధపడి నువ్వు ఏ విధమైన బాధ అనుభవిస్తున్నావో రేపటి నుంచి నీకు ఆ బాధ ఉండదు అని చెప్పి అన్నారట. ఆ రోజు రాత్రి గడిచింది. ఉదయన హంసతూలికా తల్పంలో నిద్రిస్తున్నటువంటి రాజుగారు తిరిగి లేవలేదు.
మళ్ళీ ఈయన మాత్రం లేచి ఈయన కాలకృత్యాలని నెరవేర్చుకుని బయటకు వెళ్ళిన దాని తర్వాత రాజుగారు చనిపోయిన దాని తర్వాత పరిపాలించడానికి యువరాజు లేకపోవడం వలన ఏనుగు గంటలు కట్టేసేసి ఏనుగుకి దండ ఒకటి వేశారు. ఆ దండ వేసి అంటే అప్పుడు రాజుగా చేయడానికి ఆ దండ ఎవరి మెడలు అయితే వేస్తారో ఆ రాజుగారు వాళ్ళే రాజుగారు అవుతారన్నమాట. అటువంటి పరిణామంలో మూర్తి నాయనారు గారు అలా వస్తూ ఉంటే ఈయన మెడలో ఆ ఏనుగు దండ వేసిందట. దండ వేసిన తర్వాత అప్పుడు దండ వేసి ఆయన తీసుకెళ్లి తన కుంభస్థలం మీద పెట్టుకుంటే అప్పుడు అందరూ కూడా రాజుగారు అని అనుకుని ఆయన రాజ్యానికి పట్టాభిషేకం చేశారు. అప్పటి నుంచి ఆయన ఏమన్నాడు, నాకు అందరిలాగా వద్దు, నేను కిరీటం పెట్టుకోను, ఇదిగో ఈ రుద్రాక్షలతో అల్లినటువంటి కిరీటాన్ని నేను ధరిస్తాను అని చెప్పి అనుకుని అదేవిధంగా రోజు కూడా భస్మధారణ చేసుకుంటూ ఆ మూర్తి నాయనారు గారు ఆ విధంగా మిగతా భక్తులందరినీ కూడా చాలా మందిని చూస్తూ అదేవిధంగా చక్కని మన మతాన్ని స్థాపించుకుంటూ వెళ్ళి మన మత మూలాలన్నింటినీ కూడా బాగా నిలిపి అంత్యమున మోక్షాన్ని పొందాడట. అట్లా మూర్తి నాయనారు గారి కథ ఆ విధమైనది. ఇట్లా మనం 63 మంది నాయనార్ల గురించి కూడా తెలుసుకుంటే ఎంతో పెద్ద మహానుభావులైనటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. అదేవిధంగా మనందరూ కూడా కొంతమంది భావిస్తూ ఉంటాం, ఇదేంటంటే చిన్న కథ, అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి కథ. పూసల నాయనార్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారట. ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజుగారు ఎంతో వైభవోపేతంగా గుడిని కట్టారట. అందరూ కూడా ముందు మనకి డబ్బులు కావాలి, ఒక దేవస్థానానికి వస్తే ముందు డబ్బులు కావాలి, అదేవిధంగా మేము అంత డబ్బులతో పెట్టి చేసుకోలేకపోయాము అనేటువంటి బాధ అందరికీ కూడా కలుగుతూ ఉంది. అదేవిధంగా అంత బాధ ఎవరు కూడా పడకూడదని చెప్పి మనకి కథ తెలియజేస్తుంది అనమాట. ఒక రాజుగారు ఎంతో వైభవోపేతంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు. నిర్మించిన దాని తర్వాత మా వైపు ఏం చేస్తారంటే ప్రతిష్ట ముహూర్తం చెప్పి ఒకటి పెడతారు. ప్రతిష్టప్పుడు ఒక యంత్రాన్ని స్థాపించడం చేయడం జరుగుతుంది. కానీ తమిళనాడు ఏం చేస్తారంటే కుంభాభిషేకం చేస్తారు ముహూర్తానికి. సరే స్వామివారికి చెప్పారట, ఏమంటే ఈ విధంగా ఈరోజు మేము కుంభాభిషేకం పెడదాం అనుకున్న పలానా ముహూర్తం రోజు అని చెప్తుంటే స్వామివారు అన్నారట, నాయన ఆ రోజు మార్చి ఇంకొక రోజు ఏదైనా పెట్టు, ఆ రోజు మీ దేశంలోనే మీ రాజ్యంలోనే ఒకళ్ళు నాకు కుంభాభిషేకం ముహూర్తం పెట్టారు అన్నారట. అన్నగానే అవునా, నాకు తెలియకుండా నా రాజ్యంలో స్వామివారి అనుగ్రహాన్ని పొందేంతగా ఎవరంతటి దేవాలయాన్ని నిర్మించింది అని చెప్పి అనుకుంటే ఆయన చెప్పారు పూసల నాయనారు. సరే అక్కడికి వెళ్ళాడు పూసల నాయనారి దగ్గరికి. వెళ్తూ ఉంటే దాంట్లో ఎవరో రాబడతారా అడుగుతూ ఉంటాడు పూసల నాయనారి గురించి. అడుగుతుంటే ఆయన పిచ్చివాడు, ఏదో ఎప్పుడో దేవాలయం కడతానంటాడు, ఏదేదో చెప్తూ ఉంటాడు. ఆయన అలాంటి పిచ్చివాడి దగ్గరికి మీరు వచ్చారా అంటారు. కానీ రాజుగారికి చెప్పింది పరమేశ్వరుడు కాబట్టి ఆయన మాట నిజమైన భాగం పూసల నాయనారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన దాని తర్వాత రాజ్యం నువ్వు ఏదో దేవాలయం కట్టావంటే అంటే దేవాలయం కట్టాను, చక్కగా ఇటుకలు తెప్పించుకున్నాను, దానికి కావాల్సినటువంటి పరికరాలను చాలా తెప్పించుకుని నేను ఇట్లా ఫలానా రోజు కుంభాభిషేకం ముహూర్తం పెట్టుకున్నాను అంటాడంట. అంటే ఇవన్నీ ఎక్కడ కట్టావయ్యా అంటే ఎక్కడా కట్టేటువంటి స్తోమత నాకు లేదు, అందుకని నా మనసులో నేను కట్టుకున్నాను అని చెప్పి అన్నాడట. మనసులో కట్టుకున్నాను, దానికి కుంభాభిషేకం చేయించడానికి స్వామి అంటే మనసులోనే మనం ప్రతిష్ట చేసినటువంటి భావన, ఈ కుంభాభిషేకం చేసినటువంటి భావన వచ్చింది. ఆ విధంగా అటువంటి భావనకి పరమేశ్వరుడు కలిగాడు. అది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పైన ఆంతరికంగా కనిపించేటువంటి బాహ్యమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ చేసుకుని మనం ఇటువంటివన్నీ ఉపలబ్ధమైనటువంటి వాటిని కాకుండా ఇంకా మనం ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచో ఇతర రాష్ట్రాల నుంచో తెప్పించి వాటితో పాటు పూజ చేసుకుందామని అనుకుని భావించి మన వాళ్ళందరూ కూడా అంతవరకు చేసి మిగతా ఏదైనా తంతు ఉన్నదంటే ఆ తంతు అంతా కూడా వదిలేస్తారు. అవన్నీ తెప్పించడం వరకు అంత ఓపిక అంత అక్కడ వరకు ప్రదర్శిస్తారు. మనకి ఎట్లా అంటే పెళ్లిలో చూస్తూ ఉంటాం, పెళ్లికి ఎక్కడెక్కడి నుంచో బంధుమిత్రాలు అందరినీ పిలుచుకుంటారు, అన్ని పిలుచుకుంటారు, అన్ని చేస్తారు. కానీ సుముహూర్తానికి ఒక విలువెవరు, దానికి చూసుకునేటువంటి ఎదురు చూపుల్లోనూ అదేవిధంగా పెట్టుకునేటువంటి జీలకర్ర బెల్లానికి వాటికి విలువనెవరు, చెప్పేటువంటి బ్రాహ్మణ మాట ఆలోచించరు. పూర్తిగా పక్కన ఫోటోగ్రాఫ్ మీ ఫోటోలు బాగా వస్తాయి, లేకపోతే నా వైపు చూడలేదంటే మీ ఫోటోలు ఒకటి అంటాడు అంతే. అంటే అటువైపు చూడటం, జాతి వైపు లేకపోవడం, దానివలన ఒకళ్ళ వైపు చూడాల్సి ఒకళ్ళు చూసుకోవాల్సినటువంటి చూపు ఫోటోగ్రాఫర్ వైపు చూడడం, ఇవన్నీ అంటే మనకి ముహూర్తం అంటే ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవడమే ముహూర్తం మనకి. అది ముహూర్తము. జీలకర్ర బెల్లం రెండవది, అది కాదు మనకి ప్రధాన ముహూర్తం అది. దాని తర్వాత ఇది అనమాట.
కాబట్టి అటువంటి కార్యక్రమాలన్నీ మనం చేయగలిగితేనే మనం ఇటువంటివన్నీ కూడా దేవస్థానం దగ్గర కానీ మన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఇవన్నీ కూడా మనం ఆచరించగలిగితేనే మనం అప్పుడు సఫలీకృతం అయినట్టు అన్నమాట స్వామివారి దగ్గర. అంతే తప్ప ఇక్కడికి వచ్చి ఏదో మనం ఇబ్బంది పెట్టి అవన్నీ చేస్తే మనకి స్వామివారి అనుగ్రహం కాకపోగా ఆగ్రహం అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్వామివారి ఉగ్రస్వరూపుడు అయితే వీరభద్రుడుగా, అదేవిధంగా కాలభైరవుడుగా స్వామివారు అవతరించడం కూడా జరుగుతుంది అన్నమాట. కాబట్టి అటువంటి ఉగ్రస్వరూపం స్వామివారి దగ్గర ఉన్నది, ఇంతటి ప్రేమ స్వరూపం కూడా స్వామివారి దగ్గర ఉన్నది. ఇటువంటి లక్షణాలకి సరితూగేటువంటి అమ్మవారు కూడా ఎంతో భక్తులంటే ఎంతో అపారమైనటువంటి ఆప్యాయత కలిగి ఉన్నది. కాబట్టి శాకంబరి దేవి అలంకరణ రోజు మన అమ్మవారికి శాకంబరి అలంకరణ చేసుకున్నాం. ఎందుకంటే మొత్తం కూడా కరువు కాటగా ఏర్పడిన సందర్భంలో వీళ్ళు వండుకొని ఎక్కడ ఏం తింటారని చెప్పి ఆలోచించి తన శరీరం నుంచి ఆ కూరగాయలు వాటినన్నింటినీ కూడా గుర్తించింది. అటువంటి మహాతల్లి ఆ భ్రమరాంబరి. అటువంటి కళ్యాణం మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా చేసుకోవాలి. అదేవిధంగా ఈ వైభవోపేతంగా చేసుకునేటువంటి శక్తిని, స్థితిని స్వామివారు అమ్మవారిలో కలిగించాలని చెప్పి మనం మనసారా ప్రార్థించుకుంటూ, ఎవరైనా కానీ కైంకర్య కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి చేతనైతే సహాయం చేసేటువంటి దానిలో ఉన్నాము. వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టేటువంటి విషయాల్లో కానీ, ఏదో వాళ్ళు చేసుకుంటున్నారే, అయ్యో వాళ్ళు వచ్చారు వాళ్ళు చేసేసుకుంటున్నారనే మాటలు కానీ మనం అవన్నీ మాట్లాడి వాళ్ళని కూడా బాధ పెట్టి అటువంటి విషయాలు మనం చేస్తే మనకి స్వామివారి దేవాలయం రాకుండా ముందే పాపం అనేది మన ఖాతాలో పడుతుంది. మనం పుణ్యం సంపాదించుకోవడానికి మానవ జన్మ ఇద్దాం, పాపం సంపాదించుకోవడానికి కాదు. ఎన్ని జన్మలు ఎత్తితేనో మనకి మానవ జన్మ అనేది. అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో ఉన్నారు, ఈ ఊర్లో ఎంతో మంది ఉంటారు. కానీ ఊర్లో ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి, వాటిలో సేవలో పాల్గొనడానికి వచ్చి ఉండరు. మళ్ళీ పక్కన ఏదో ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని పొంది ఉండరు. కాబట్టి ఎవరు కూడా ఓం నమ శివాయ అనే మాట తప్ప వేరే మాటలంతా కూడా మాట్లాడకుండా అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని కలిగించి చూసుకోవాలండి. ముందుగా రక్షాబంధన పూజ కార్యక్రమం జరుగుతుంది, అందరూ కూడా చూస్తూ ఉండండి. क्षणम आयुर्नप्रदीयतामनंदास्तुतिसावयं जीवाज्योतिषयमहि नमो अस्तु सर्पेभ्यो ये केतपृथिवी मनो ये अंतरिक्षे ये देवेभ्यः सर्पेभ्यो नमः ये दोरोचने दिवो ये भासूर्यस्य रश्मिषु येषामप्सु सदस्तन्तेभ्यः सर्पेभ्यो नमः याइषवो यातु धानान्ये भावनस्पत्मूलनो ये भावके सुचेरतेभ्यः सर्पेभ्यो नमः ओम रक्षासूत्रादिष्टा देवताभ्यो नमः। इति नवनाग देवतानावाहयामि। ओम ओम रक्षासूत्रादिष्टां देवताभ्यो नमः। नवनाग देवतानावाहयामि। ओम तावित्रमहे मानेन घोरच्छायैर्मुखैश्चैः युक्तामिन्दनिवद्धरत्नमुकुटान्तत्वार्धवर्णात्मिकां गायिकीं वरदाभयाङ्कुशकशास्त्रं कपालङ्गलां शङ्खं चक्रमधारविन्दयुगलां हस्तैर्वहन्तीं भजे। ओम यज्ञोपवीतादिष्टां देवताभ्यो नमः। गायत्री मातामावाहयामि। नक्षत्र देवताभ्यो महायुद्धायामि ध्यानं समर्पयामि आवाहयामि। आवाहनाभ्यक्षरां समर्पयामि। सुवर्णरत्नखचितं हेम सिंहासनाब्धे पुष्पं समर्पयामि। पादयोः इति पाद्य समर्पयामि। तमल्पादुत्तम मूर्मालकं निलिपिंచి
रक्षासूत्राधिष्ठान देवता ब्रह्म पादयोः पादे समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे सुधा आचमनीयं समर्पयामि अथ औपचारिक स्थान नीति चलुतोमि ओम आप अधिष्ठान योः आतान उज्जलतान नेरणा इन्दसे योः शिवत मार्गस्य भागे ध्यानः शरीर मात्रः तस्मारङ्गमामहो यस्य इदमः आपो जनयताजनः शुद्धालयस्नानं समर्पयामि అందరికీ కొంచెం ఒక సందేహం వస్తూ ఉంటుందండి రుద్రాక్ష అనేటువంటి వారి ధరించచ్చా అందరూ అంటే అందరూ కూడా రుద్రాక్షను ధరించవచ్చమ్మా ఎటువంటి ఇబ్బంది లేదు అందరూ కూడా రుద్రాక్ష ధరించవచ్చు ఈ రుద్రాక్ష ఎట్లా పుట్టింది అంటే స్వామివారి త్రిపురాసుర సంహారం అయిపోయిన తర్వాత స్వామివారి కంటి నుంచి వచ్చినటువంటి నీటి బొట్టుల ద్వారా ఈ రుద్రాక్ష అనేది వచ్చింది అనమాట అది ఎంతో పవిత్రమైనటువంటిది ఆ రుద్రాక్షలు మనకి 32 రకాలని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది అనమాట కాబట్టి కొంతమంది కొన్ని సంబంధించిందని కొన్ని నక్షత్రాలకు సంబంధించిందని చెప్తూ ఉంటుంది అటువంటి రుద్రాక్షని అందరూ కూడా ధరించవచ్చు అదేవిధంగా మారేడు వృక్షం ఎలా పుట్టింది అంటే స్వామివారు మారేడు వృక్షం గురించి మారేడు వృక్షం అంటే స్వామివారికి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే బ్రహ్మరామదేవి కూడా ఒకసారి అడిగినట ఏంటి మీరు మారేడు వృక్షం రహస్యం చెప్పట్లేదు మాకు ఏంటి ఆ మారేడు వృక్షం రహస్యం నాకన్నా గొప్పగా ఆరాధిస్తున్నారనే భావన కూడా ఒక్కొక్కసారి నాకు కలుగుతుందని చెప్పి అన్నట ఆవిడ అంటే ఆయన ఇది రహస్యం చెప్పకూడదు అని చెప్పని దాని తర్వాత మారేడు చెట్టు గురించి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు తన మనస్సు నుంచి అనుకుని సంకల్పించిన చెట్టు మారేడు చెట్టు అటువంటి మారేడు చెట్టు ఎంతో గొప్పదైనది అదేవిధంగా స్వామివారు తన కుడికంటి నుంచి సూర్యుడిని పుట్టిస్తాడు ఎడమ కన్ను నుంచి చంద్రుడిని పుట్టిస్తాడు అదేవిధంగా మళ్ళీ కుడికన్ను నుంచి మారేడు చెట్టును పుట్టిస్తాడు మారేడు చెట్టు కూడా అందుకనే చాలా వేరుగా ఉంటుంది లక్ష బిల్వార్చన కార్యక్రమాలు కొన్ని మేము చేస్తున్నాము ఆ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఆ లక్ష బిల్వార్చన చేసినటువంటి బిల్వాలు మళ్ళీ తీస్తూ ఉంటే ఆ వేడికి లోపల వేడి తీయడానికి అయ్యేది కాదు అంత వేడి అనేది దాంట్లో ఉంటుంది అనమాట అటువంటి మారేడు చెట్టుకి కొన్ని రోజుల్లో కొయ్యకూడదని కొన్ని రోజుల్లో కొయ్యాలని చెప్పి ఇట్లా ఉంటుంది అనమాట అటువంటివన్నీ కూడా మనం పాటించుకుంటూ ఉందాము స్వామివారి ప్రీతికరమైనటువంటి ముఖ్యంగా రెండిట్లో మారేడు చెట్టు ఒకటి రుద్రాక్ష ఒకటి ఆ రెండింటి గురించి కూడా తెలుసుకున్నాము మళ్ళీ తిరిగి కార్యక్రమంలో కొనసాగుతుంది ఓం విష్ణు 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 ఓం రక్షాసుతాధిష్టాని యజ్ఞోపవీదేవత నమః ఇది వస్త్రార్థే పుష్పం సమర్పయామి యజ్ఞోపవీదార్థే ఇది పుష్పం సమర్పయామి గంధం ఒకటి స్వామి హరిత చోళసేత కుంకుమ చూర్ణాన్ని సమర్పయామి ఓం భవాయ భవస్దేవస్య మాంసవస్య మామీశానస్య మహా పశుపదేర్దేవస్య మహా రుద్రస్య మహా ఉగ్రస్య మహా భీమస్య మహా మహాదేవస్య మహా ఇది నానా విధానం పూజాన్ని సమర్పయామి साक्षात समर्पयामि ओम रक्षा ओम प्रोक्षा पुनरिका ओम श्री रक्षा सूत्राधिष्ठान श्री यज्ञोपवीदेवता नमः अवसरार्थे यथा भागशः यथा भाग दाड़के ब्रह्मा दाड़के देवता दाड़के
व्यासगर्भमघवनिन्द्रसंभवे पारावदयत्वसंभृतां स्वपारुमा స్వామివారికి యజ్ఞోపవీత కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మనం పంపిస్తూ ఉన్నాం నాలుగు దిక్కులకి కూడా నలుగురిని పంపిస్తూ ఉన్నాము. అంటే అమ్మాయి అందానికి అదే విధంగా అట్లాగే ఆయనకి ఆస్తిపాస్తులకి సరిదూగేటువంటి వరుడు ఎవరున్నారని చెప్పి మన వరుణ్ణి తీసుకురామని చెప్పి ఎక్కడున్నాడో కబురు చేయండి, వాళ్ళ విషయాలు తెలియజేయండి అని చెప్పి నలుగురిని 4 దిక్కులకు పంపిస్తూ ఉన్నాం అన్నమాట. द्वाभ्यामभिमन्त्र्या सुमन्ताधियसानस्य सक्षणे वरेभिर्वरागो अभिषुप्रसीदता अस्माकमिन्द्र उभयं युजोषति यत् सौम्यस्यान्धस्वबुबोधति अनुक्षरा अदवस्सन्दुबन्धा अनुक्षरा अदवस्सन्दुबन्धा ये भिस्सखा योजन्ति नामरेयम् अनुक्षरा अदवस्सन्दुबन्धा ये भिस्सखा योजन्ति नामरेयम् समर्यमो संभवो नानिनीया संजास्पत्यगो स्वयमस्तु देवाः వాడు ఉంటాడు అక్కడ తీసుకురా. శ్రీనివాస్ రెడ్డి గారు ఉండాలా మేము
పర్వాలేదండి. వెళ్ళి మా అమ్మాయికి అబ్బాయిని తీసుకురావాలండి. మళ్ళీ సరిగ్గా రెడీ చేసి పంపించాలండి. నలుగురు వెళ్ళి కూడా తీసుకొచ్చారు. అబ్బాయి గోత్రనామాలు ఏంటి, అది అమ్మాయికి సరిపోయాయా అని చెప్పి గర్గ మహర్షిలోను హేమంతుడు వాళ్ళ మాట కోసం చూస్తూ ఉన్నారు. ఇప్పుడు గోత్రనామాలు చెప్తూ ఉన్నారు, సావధానంగా ఆలోచించండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతో నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య పరమశివ శర్మణో నత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతో నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోదేవేభ్యః స్వం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య మహానటేశ్వర శర్మణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు గోదేవేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాత చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్యః శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రోద్భవస్య సాక్షాత్ నారాయణ స్వరూప శ్రీ మల్లేశ్వర శర్మణే పరాయ. స్వామివారి గోత్రము నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత అనేటువంటి 5 ఋషులతో కూడుకున్నటువంటి, అంటే అందరికీ కూడా ఋషులు ఈ ఋషి ఈ ఋషి అని వస్తారు. స్వామివారికి ఎందుకు రాలేదు అంటే నిర్గుణ అంటే ఒక గుణమైనటువంటి వాడు, అంటే ఈ గుణంతోనే ముడిపడి ఉంది అని చెప్పి ఆయనకి లేదు. అదే విధంగా నిరంజన, అంజనం అంటే ఒక వాసన, అంటే ఎటువంటి వాసన కూడా లేనటువంటి వాడు, వాసనకు అతీతమైనటువంటి వాడు. అంటే వాసన అంటే లక్షణాలకు అతీతమైనటువంటి వాడు అని చెప్పి నిర్గుణ నిరంజన నిర్వికల్పం, ఎటువంటి వికల్పాలు కూడా లేనటువంటి వాడు అయినటువంటి ఇటువంటి 5 లక్షణాలు, ముఖ్యమైనటువంటి లక్షణాలు తగినటువంటి వాడు. అదేవిధంగా దీనికి అసలు తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పుకున్నాము. కానీ వాళ్ళలోనే రుద్ర స్వరూపాల్లో మనకి కొన్ని రూపాలు ఉంటాయి అన్నమాట. అలా రూపాల్లో ఈయనకి పరమశివుడు అనేటువంటి ఆయనకి మునిమనవుడుగా, అదేవిధంగా సదాశివుడు అనేటువంటి ఆయనకి మనవుడుగా, మహానటేశ్వరుడు అనేటువంటి ఆయనకి పుత్రుడుగా. మన అబ్బాయి పేరేంటండి? మల్లేశ్వర స్వామి వారు అన్నమాట. అటువంటి ఆయన ఈయన చూస్తున్నారు. మరి ఇక్కడ వరకు చెప్పారు, మరి అమ్మవారి ప్రవర్ కూడా చెప్పాలి కదా, అది కూడా విని పెద్దలు రెండింటికి కూడా సరి తూగిందా లేదా అనేది చెప్తారు. చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్యః శుభం భవతు కాశ్యప ఆవత్సారమే ధ్రువత్రయారుషి ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవస్య అస్య యజమానస్య స్వర్ణరో మహారాజ వర్మణో నప్తేం చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్యః శుభం భవతు
काश्यप आवत्सारमहिध्रवत्रया ऋषय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवस्य महामेरोर्नत्रीं मन्दारजलधर्मणः पौत्रीं चतुस्सागरपर्यन्तं गोमहादेवेभ्यः शुभं भवतु काश्यप आवत्सारमहिध्रवत्रया ऋषय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवस्य हिमाचलशर्मणपुत्रीं चतुस्सागरपर्यन्तं गोमहादेवेभ्यः शुभं भवतु काश्यप आवत्सारमहिध्रवत्रया ऋषय प्रवरान्विता काश्यपस गोत्रोद्भवीं अखिलाण्डकोटि ब्रह्माण्डनायकीं चतुर्दश भुवनाधीश्वरीं साक्षात् लक्ष्मी स्वरूपिणीं भ्रमराम्बिकानाम्नीं कन्यां काश्यप आवत्साర నైధ్రువ అనేటువంటి ఋషుల పేర్లను కలిగినటువంటి ఋషుల గోత్రంలో పుట్టినటువంటిది. అదేవిధంగా మహామేరు అనేటువంటి ఆయనకి మునిమనవరాలుగా, మందార చలశర్మ అనేటువంటి ఆయనకి పౌత్రికగా అంటే మనవరాలుగా, అదేవిధంగా హిమవంతుడికి పుత్రికగా, లక్ష్మీ స్వరూపిణిగా భ్రమరాంబికాదేవి ఉన్నది. ఈ రెండింటికి కూడా అందరికీ కూడా ఈ రెండు కూడా నచ్చడంతో వివాహాన్ని ముందుకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారట. అప్పుడు స్వామివారు వచ్చి ఉన్నారు. స్వామివారికి పాదాలు కడగడం జరుగుతుంది అన్నమాట. పాద ప్రక్షాళన జరుగుతుంది. మామగారు అల్లుడు గారు కాళ్ళు కడగడం ఏంటి అంటే అప్పుడు అల్లుడు గారిగా మనం భావించకూడదు అనమాట. ఆయన్ని విష్ణు స్వరూపంగా ఈ పరమేశ్వర స్వరూపంగా భావిస్తూనే మనం చేయాలన్నమాట. అటువంటి కార్యక్రమం మీరందరూ కూడా చేస్తున్నట్టుగా భావించండి. మీరు బ్రహ్మ కడిగిన పాత్ర. ఏవైనా కానుకలు ఏమైనా ఇవ్వాల్సి వచ్చినా ఆయనకి చదివించడం అన్నమాట. ఆమోతిని ఉదాహరణ చెప్పి ఒక ఇది అన్నమాట. దాన్ని మనం ఇప్పుడు తెచ్చి చేయలేము కదా, అది కొనలేము, కొని ఇక్కడ తీసుకొచ్చి దీన్ని ఇక్కడ తీసుకోగలేము. కాబట్టి వాటన్నిటికీ కూడా ప్రత్యామ్నాయంగా వస్త్ర ఎగరేయడం జరుగుతుంది. ఓమస్రోజాత
स्वयं चित्तं भूतमि चित्वा भूतं सा विराट तन्मात्रा यतस्य देशे यतर्म ऊर्जन्धाः ॐ कल्पयतः ॐ अस्य विवाहस्य चिन्तकमोर्भवरावाक्यर्थं यजमानस्य पितृलोक अनुग्रहयोग्यताप्रसिद्ध्यर्थं यजमानस्य पितृदेवता अनुग्रहयोग्यताप्रसिद्ध्यर्थं कन्यादानकाले महासङ्कल्पकथनं करिष्ये ॐ आधारशक्ति श्रीकोमवराह वैष्णवानंत नागशेष कक्षकाग्र दिग्गजो परिपठिष्यते आतल वितल सुतल तलातल रसातल महातल पाताल भुवर्तरे भुवस्वर्णहर्जनस्तवसत्यमित्योर्ध्वा षड्लोकानामधोभागे चक्रवालशैल मध्यतल महासुमेरो गात्र शिखरानुवर्तिन महानालायमानभ्यराजराजम्य देशस्य सहस्रनामनिमण्डलमण्डिते ऐरावत ओम ऐरावत वाकुब्र वामन वामन ऐरावत कोणरी काश्मीर राशिया सपनाज्या विद्या वासनया अस्मिन् संसारे विचित्राभिः विचित्रासु नाना योनिषु पुनः पुनः अने तथा जनित्वा केन वा कर्म विशेषेण इदानीं मनुष्य जन्म विशेषं प्राप्तवतः अस्मिन् वंशे जातस्य गोत्रस्य नामधेयस्य गोत्रं नामधेयं लिखोंडि गोत्रोद्भवस्य नामधेयस्य यजमानस्य चिन्तितमनोरथफलाप्त्यर्थमिष्टकाम्यार्थफलसिद्ध्यर्थं गङ्गावालुकाभिसप्तर्षिमण्डलपर्यन्तं उत्तराशे वर्षदास्तावसने श्रीमदादि विष्णुपुराणोक्त कल्पाक्त सालंकृत सहिरंजोलक धारापर्वकमहं करिष्ये कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि शम्भुहेतुभ्यं शुभलोकेशया कन्या मातृ भूया कन्या मे देहपाशयोः कन्या मे पुत्र भूया स्तब्धानां मोक्षमाप्नुयाम् कन्यां सालंकृतां साध्वीं सुशीलायस्धीमते प्रयत्नहं करिष्यामि तो हम इच्छामि धर्मका विश्वंभरा पंचभूत साक्षी समरे मताः कन्याविवाह आश्रमे भक्तानां कारणाय वै श्रीलोकेशामया कन्या तुभ्यं स्वस्ति गौरवणे विष्णुत्वले बोधं तान्दत्यात् तस्मै त्रिवाचको अथ सुमुहूर्ते लग्नाष्टकतूर्णिकानुत्वा तपस्मुहूर्ते लग्नाष्टकतूर्णिकानुत्वा ओम लक्ष्मीशो भुवनत्रयेर्मुखो देवान् मनुष्यो रगान् संस्थातुं करुणानिधिः कर्मयामासाण्डवं सेययो कौसल्यानिजगर्भसम्भवते जन्मस्य साधारणे जाते श्रीरघुनायकस्य जननौ देयादिदं मंगलम् सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्री उमामहेश्वर ध्यान सावधान लक्ष्मी संयुक्त विग्रहो विदहरि ब्रह्मा जगत्कारणो देवेशो हुदवार पुत्रपदर्देश्वर कोणपः वारेशः पवनस्य किन्नरपतिरुक्तो विदिक्ष्वारकाः श्री गौरी शिवयोर विवाह समये देयादिदं मंगलो सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्री उमामहेश्वर ध्यान सावधान लक्ष्मी सर्वजगत्प्रयेत शुभदा भविष्यति भारती छाया सूर्यवधू सुलामतनया स्वाहा स्वधारुन्दते देवारुणकन्यकावनस्ता हल्यानसूयावती श्रीगौरे शिवयोर्विवाह समये देयादिदं मंगलो सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्री उमामहेश्वर ध्यान सावधान विश्वामित्र वसिष्ठ गौतम श्रव्यसांगिरो भार्गवाः भारद्वाज मरीचि कल्पनः पौलस्य कुम्भोद्धो
మార్కండేయ విభందనాథ ముఖ దేవర్షి యోగీశ్వరాః శ్రీ గౌరీ శివయోర్వివాహ సమయే దేయాదుదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన ఖర్జూరం ఖరఖండనం ఖరఖరం ఖండేందుమౌళేశ్వరం ఖండం ఖండ ఖగేంద్ర ఖండ ఖనో ఖేదామిని ఖేదరో ఘోషం ఘోష ఘన ఘనావలయతో హే భోజనం ఖేదరో హిర్మాంసం ఖగవాహనం ఖగవదో పూర్వం దువాం మంగళం సావధాన సుముహూర్తే సులగ్నే శ్రీ ఉమామహేశ్వర ధ్యాన డిండేశోర్నరసింహుడో డమరుడో శంభోడిడో వల్లభో డేరాకారుడాంబుజాక్షకహనో యస్మిన్ మృగాండ్రుమృగా డింబః కుంభజగాభటండదహనో డేగారయోగిన్నియో డోలారుండు భాండనయో పూర్వం దువాం మంగళం సావధాన సుముహూర్తే సులగ్నే శ్రీ ఉమామహేశ్వర ధ్యాన ఓం కళ్యాణం గమనీయ కోమలకరైరాక్షదామోపణం కన్యాదాన పురస్సవం స్వగురోవృత్తాశుషానుగ్రహం బాహ్వాకంకణ బంధనం శగుణో మాంగళ్య సూక్తాన్వితమో శ్రీ గౌరీ శివయోర్వివాహ సమయే జయాదినం మంగళం సావధాన సుముహూర్తే సులగ్నే సావధాన శ్రీ ఉమామహేశ్వర ధ్యాన సావధాన అధక సూర్ణికా పఠిత్వా ఓం స్వస్త్యాది సహస్రాణాం విజయప్రదేశ్యాం ఐరావతాద్యపుణికజానాం పృథివ్యప్తేజో వాయువాకాశ ఖగజ మహాభూతానాం సమస్త జగదాధార మహాండోపర్వైక్యమరాహ్యేజస్సుమృగీనాం సాకశాసనాకృతన్నధర నిర్గపర్ణవాయుకుబేరైసానాథవిక్పాలకానాం అతరక్తవసుపురాదిశుద్ధశుభోనానాం జలజభవ హరిహర ముఖ్యరేవగణానాం నారద విశ్వామిత్ర పరాశరాత్ర వాల్మీకి గౌతమ భృగువ్యాసాది మహర్షీణాం సీతాల భద్రహల్యా ద్రౌపదీ తారా మల్లోదేవి స్వయంకర మహాపుత్రానాం హరిశ్చంద్ర కార్తికేయ విక్రమాంత భోజరాజాది పుణ్యపుష్కానాం అంగమగ కళింగాది సప్పన్న దేశానాం గంగా నమరాతం భద్రా మహాప హరి కృష్ణవేణి గోదావరి భీమర్జాది పుణ్యదీనాం జంబో రంగకరంబుదూతక్రమక ఆరికేయ ఖర్జూర భాతి దళవేర వృక్షానాం పున్నాగ జాజీవకుల కేతకి రంపకమలిగా మాధవి మాలత్య విరుస్మానాం కస్తూరి కుమాంగర గౌరవతులం సుగంధానాం అమరవిట కలశ కన్యక కుహమేధ విశ్వవీణా అగ్ని గర్భలీనాం విశ్వవీణావళి మేఘధ్వనినాం అయోధ్యాం మధురా రాయ మాయ కాశీ కాంచీ అవంతికి పురి ద్వారవత్యాది సప్తపుణ్య పుణ్యరాం శ్రీశైల వింధ్య హేమాచల గోవర్ధన నీరాసన మహాశైలానాం అర్కేయ స్థానా ధర్మణాం చతుర్వేదానాం తర్క మీమాంస సాంఖ్యయోగ వ్యాకరణ వైయాసిక శిక్షాస్త్రాణాం యాజ్ఞవల్క్య గౌతమ శంకర హరితాశ్వరాయ నామస్తంభాన్ గిరసత్య బారహస్పతి వాదిష్టమం దక్షోషణ కార్తయ సోనక వైద్య పవస్పతిరాం బ్రహ్మాండ బ్రహ్మవిష్ణు మార్తాండ నారదీయ కూర్మవామన గరుడ లైంగ స్కాందమాస్య నారసింహ వాయుకపిల వరాహ పాద్మాక్షాశ్చారుషపురాణానాం ఉదయ దక్షిణాయసే ప్రభవాద విష్ణుమత్రాణాం నక్షత్రేసే జ్యేష్ఠ ద్వాదశమసానాం प्रतिपदादि मधुसूदनाम आदित्य सप्तमवाराणाम अश्विन्या सप्तमशुद्वाराणाम विष्णुभा सप्तमशुद्योगानाम भवादि एकादशकरणानाम मेषादि द्वादशकरणानाम निरंतरता अस्मिवाह सुमुहूर्त सुप्रसन्न भवन्तु भवन्तो महान्तो अनुगृह्णन्तो ओम అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండమ్మా. హర నమః పార్వతీ పతయే హర Thank you.